హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు వ్లాగ్ ఏంటనేది మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదండి. సో రెగ్యులర్గా నేనే వంటలు చేసి వీడియోలు చూపిస్తూ ఉంటాను. కానీ ఈరోజు లక్ష్మితో వంట చేపించి మీకు చూపించబోతున్నాను. తన స్టైల్లో తను చేపల ఎగురు ఎలా చేస్తుందో ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. యాక్చువల్గా ఈరోజు తను ఎందుకు ప్రిపేర్ చేసిందంటే, ఎప్పుడన్నా కొద్దిగా వెరైటీ చేపలు ఏమైనా తీసుకొచ్చింది అనుకోండి, అంటే మనం రెగ్యులర్గా తినే చేపలు కాకుండా వేరే ఏమైనా తీసుకొచ్చింది అనుకోండి, అవి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తా ఉంటుంది అనమాట. అయితే ఈరోజు అన్నాను, ఎప్పుడు చెప్తూనే ఉంటావు, ఈరోజు నీకు కొద్దిగా టైం ఉంటే నాకు ప్రిపేర్ చేసివ్వు, నేను మళ్ళీ ఈసారి తీసుకున్నప్పుడు అలాగే చేసుకుంటాను అని చెప్పి అన్నా అనమాట. ఈ చేపల ఇగురు కోసం లక్ష్మి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, అందులోనే ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసేసింది. ఇంకా ఒక చిన్న టమాటా కూడా కట్ చేసి వేసేసి స్మూత్ పేస్ట్ లాగా చేసేసింది. మర్చిపోయానండి, అందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసింది. సో తర్వాత ప్రిపరేషన్ ఏంటి అనేది తన మాటల్లోనే వినేయండి. మనం ఏం కూర చేస్తున్నాం ముందు చెప్పు. ముందు చిన్న చేపలు, దీని ఇట్లా ఏమంటారంటే అండి, చెన్నై చేపలండి. ఇది శంకరాభరణాలు అంటారండి. ఇవి చెన్నై చేపలు శంకరాభరణాలు అంటారండి. ఇవి ఇట్లా ఇగురు కొంచెం వేసుకుని ఆయిల్ పోసుకుని శుభ్రంగా అల్లం పేస్ట్ అవన్నీ వేసుకుని శుభ్రంగా బాయిల్ చేసుకోవాలండి. చక్కగా చేసుకున్న తర్వాత అప్పుడు ఇది గరిటి అమ్మ గరిటె కావాలా? కాదండి, స్టవ్ వెలిగించాం ఎంతకి సిగ్గి కాడ ఎట్టి నూనె కాడ కాగల అందరూ అంటే అయిపోద్ది. వేడి నీళ్ళు కాసి ఇప్పుడే పారపోసా పెట్టి ఇప్పుడు గిన్నె పెట్టగానే నువ్వు స్టార్ట్ చేసావు కదా, ఏమవ్వదు. అది గిన్నె చాలా వేడిగా ఉంది, చాలా కాలుతుంది. పేస్ట్ వేసేసావా? వేసాను. శుభ్రంగా చక్కగా అది గుజ్జు 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 అయిపోయిన తర్వాత ఇక ఆ చేపలు వేసుకున్న తర్వాత ఆ చేపలు వేసుకుని ఇంకా కొంచెంసేపు సిమ్లో పెట్టుకుని అది కొంచెం ఆయిల్ తేలేదా కొంచెం, అది కటకతలాడుతూ ఉండగా వేయాలి ఉదిలేళ్ళు చేపలు. కొత్తిమీర పచ్చిమిర్చి చీలికలు చాలా కారం ఉన్నాయి పచ్చిమిర్చి. ఇటుకొస్తున్నాను నేనంటే అంతే అటువైపు అంత చిన్నగా వేయాలా? ఎగిరి కూరలు అంతే. లక్ష్మీ స్టైల్లో ఈరోజు చిన్న చేపల కూర. ఇక్కడ చూస్తున్నారు కదా చేపలు, ఇవే అనమాట ఈరోజు ప్రిపేర్ చేసింది. సో అవి గ్రేవీలో వేయడం, అందులో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేయడం అనేది క్లిప్పింగ్ మిస్ అయిందండి. సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను. జస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసింది, దానికి సరిపడా ఉప్పు పసుపు అయితే వేసింది. కటకట అంటే ఉడికింది కూర, అయిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకా దించేసుకుని తింటమేనమ్మా. ఇంకా నా టైం అయింది, 12 అవుతుంది, నేనే వండుకోవాలి. అంటే అది చూపిస్తే ఇంకోసారి అలాగే వండుకుందామని. ఇలా సిమ్ లో పెట్టి వదిలేనా? అంతే, సిమ్ లో పెట్టి బాగా కమ్మ వాసన వచ్చింది. అప్పుడు వాసన వచ్చినప్పుడు దించేసుకో. కొత్తిమీర వేస్తే నీరు అసలు ఏమి ఉండదు, మాకు మొత్తం వెళ్ళిపోవాలి కిందకి. అట్లా అసలు ఏమి ఉండొచ్చు ఎగిరి కూడా. అంటే ఒక టీ ఈ గ్లాస్ కి ఎంత పోసావు? నేనా ఒక దీంట్లో అంటే అంటే ఇది ఉంటుంది, గ్రేవే ఉడికిపోద్ది దాంట్లో. ఆ గ్రేవీ బాగా ఉడికిపోద్ది. ఇంకా బాగా దగ్గరగా అయిపోయిన ఆయిల్ అంతా దగ్గర పైకి రా. అప్పుడు తీసుకుంటే దాంతో గ్రేవీతో గట్టిగా అవుతుంది కూర నీకు. ఇంకా అంతే, ఇంకా తినేస్తాం, ఇంకేం లేదు. కొత్తిమీర వేసి దించే అన్ని. నువ్వు ఉప్పు చూసుకో, నేను ఎంత కొద్దిగా వేసా గమ్ లాగిద్ది. ఆ పులుసు ఇట్లా చూసుకో. సరే వెళ్తా, తీసేయి బాగా. అవన్నీ వస్తాయి. సరే లక్ష్మి, చాలా థాంక్స్. వెళ్ళొస్తా. సరే చూసి. లక్ష్మి కొత్తిమీర కోసం చూసి ఇంకా వెళ్ళిపోయిందండి. అంటే వ్యాపారం చేసుకోవాలి కదా పాపం, ఇక టైం లేదు, నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. మొత్తం కలిపి పెట్టేసిందిలేండి, అయిపోయింది. ఇగో మొత్తం ఎండింగ్కి వచ్చింది కర్రీ అయితే.
ఇప్పుడే కూరగాయలని వస్తే కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. అసలు ఎప్పుడూ ఉంటుందండి నా దగ్గర కొత్తిమీర, ఈరోజే లేదు. ఇప్పుడైతే తీసుకున్నానులేండి. ఈ కర్రీ వస్తుంది, ఇంకొంచెం దగ్గర పడాలంట. అంటే కొద్దిగా వాటర్ వేసింది కదా, వాటర్ కూడా ఎగిరిపోయిన తర్వాత ఇవి యాడ్ చేయమంది. సో ఇప్పుడు కాసేపు బాగా అది ఎగిరిపోయిన తర్వాత ఇవి యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. మన ఇష్టం అండి, కరివేపాకు ముందే వేయచ్చు, లేదంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. సో వేసేసి కొంచెం తిప్పేసి స్టవ్ అయితే ఆపేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను కర్రీ టేస్ట్ చూస్తున్నాను. కొంచెం ముళ్ళులు ఎక్కువగా ఉన్నాయి, చూసుకొని తినాలి. ఇదిగోండి, చిన్న చేపలకి ఎప్పుడు కూడా ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి. అలాగే చేప కొంచెం ముళ్ళులు అవి చెక్ చేసుకొని, ఇదిగోండి 2 ముళ్ళులు ఉన్నాయి. తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి. కంగారుగా తిన్నామంటే ఇంకా ముళ్ళులన్నీ మన గొంతులోనే ఉంటాయి. ఇంత చేసినా చూడండి, ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను. వావ్, నిజంగా బాగుంది. నిజంగా చాలా చాలా బాగుంది. ఎప్పుడు పులుసు వేసుకుని వండుకోవడమే అలవాటు కదా, ఈసారి నిజంగా ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది, నిజంగా బాగుంది.